గోదావరికి స్వాగతం. ఒక్కసారి అందరూ గట్టిగా జై శ్రీరామనండి. కొన్ని వందల సంవత్సరాలుగా సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరుగుతూ వస్తుంది. రాములూరి గుళ్ళన్నిట్లోనూ భద్రాచలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సీతారాముల వనవాసం ఈ పాటి కొండలు వాటిని ఆనుకున్న అడవుల్లో చేశారు అని చరిత్ర చెప్తోంది. మనం ఇప్పుడు అక్కడికే ఎక్కడం. మన ప్రయాణం ప్రశాంతంగా ఆనందంగా హాయిగా జరగాలంటే ఇంకొకసారి గట్టిగా జై శ్రీరామనండి. అసలు సీతారామ కళ్యాణం చూడడానికి మనం భద్రాచలానికి ఎందుకు వస్తున్నాం? ఇంకా సీతారాములు పడ్డన్ని కష్టాలు ఎవరన్నా పడ్డారా? పాపం రాముడు ఎప్పుడైనా రాజసుఖాలు అనుభవించాడా? అసలు సీతమ్మూరికి వచ్చినన్ని కష్టాలు ఏ దేవతకైనా వచ్చినాయా? మరి వాళ్ళని మన కష్టాలు తీర్చమని అడుక్కోవడం ఏంటి? ఏంటంటే రాములూరి కథ మనకి ఏం చెప్తుందంటే కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి అని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఒక తోడు ఉండాలి. రాముడికి సీతలా, సీతకి రాముళ్ళ ఆ కష్టాలను ఆనందంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొని ఆదర్శ